కాంతం వీడి కొంచెం కూడా మారలేదు అవునా? అరే వంగో వంగో వంగో, నీకు కూడా నా దీవెనలు అక్కర్లేదా? తర్వాత అడిగితే ఇవ్వను నేను. అదేంటి పెద్దమ్మా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు నాకేం అర్థం కావట్లేదు. అరెరెరే అల్లరివాడా, కాంతం వీడు కొంచెం కూడా మారలేదు. సుఖంగా ఉండు, చాలా వృద్ధిలోకి రావాలి, పెద్దవాడివి కావాలి. అరే వెనక్కి చూసుకుంటావే, ఇదేంటిది? పొట్లకాయ కూడా నీకంటే లావుగానే ఉంటుందిగా. చిన్నప్పుడైతే నువ్వెంత ముద్దుగా బొద్దుగా ఉండేవాడు. చాలా పెద్దమ్మా, మరి కాంతం, నా పిల్లలకి నెయ్యి వెన్న పెట్టడం లేదా నువ్వు? పోనీలే, ఇదెప్పుడు ఇంత ఏది పట్టించుకోదు. తన సంగతి తప్ప ఇంకేది పట్టదు తనకి. పోనీలే, ఇప్పుడు నేను వచ్చేసానుగా, చూస్తూ ఉండు. జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు తినిపించి లావుగా చేసేస్తాను, అచ్చోనా అలాగే. నీకెలా కావాలంటే అలాగే చెయ్యి. పోనీ వదిలే. కాంతం, మీ ఇంట్లో పద్ధతి పాడు లేవా? ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా లేక లోపలికి తీసుకెళ్తావా? అవేం మాటలక్కయ్యా, పద లోపలికి. అలా అన్నావు, బావుంది. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. రా నీరు, ఇలా రా, ఇలా వచ్చి కూర్చో. ఇవాళ నువ్వు కూడా నాతో పాటే కూర్చోవాలి. నేను చెప్పానుగా, నీకు ఎలాంటి తిండి పెడతానంటే నువ్వు మొత్తం మారిపోవాలి. నేను 15 రోజులు ఇక్కడే ఉంటానుగా. అన్నట్టు ఒక మాట అడగడం మర్చిపోయానే. ఏంటంటే, ఈ కోడలి పిల్లవాళ్ళ పుట్టింటి నుంచి ఎన్నో నగలు తెచ్చిందిగా, అవన్నీ నీ సొంతం చేసేసుకున్నావా? చెప్పు చెప్పు. చిచి, అవేం మాటలక్కయ్యా. ఉన్న మాటే అన్నాను నేను. కొంచెం బాగా అలంకరించడం కూడా నేర్చుకో. అప్పుడే భర్తని గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఒకసారి నీ భర్త గుప్పెట్లోకి వచ్చాడంటే మొత్తం ఇల్లంతా నీ గుప్పెట్లో ఉన్నట్టే. ఇల్లు గుప్పెట్లో ఉందంటే పేరు ప్రతిష్టలు ఉంటాయి, తెలిసిందా? లేదంటే అత్త అంటే అత్తలాగే ఉంటుంది, అర్థమైందా? 16 అణాల నిజం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. అయినా నా గురించి, నా గొప్పతనం గురించి నేనే ఎలా చెప్పుకుంటాను? కానీ ఈ సంగతి మొదలెట్టింది నేనే గనక ఇప్పుడు నేనే ముగిస్తాను. ఏంటంటే, నేను నా కోడల్ని రాణిలా చూసుకుంటాను, మహారాణిలా. ఇదిగో కోడలా, నా మనుమలు కనిపించరే? పెద్దతే తనేమో సాగర్. అవునా, వీడేనా సాగర్? నేను ఎవరో వేరే నిలబడ్డాళ్లే అనుకున్నాను. రా 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 నాన్న, రా రా. రాచిచ్చి పెద్ద నానమ్మ దీవినందుకో. అరే ఆశీర్వాదం తీసుకో. వంగో నాన్న వంగో. అరే అరే వంగింది చాలే. 1000 ఏళ్ళు వర్ధిల్లు నాన్న, నాకు మంచి పేరు తెచ్చిపెట్టు. అంటే నేననేది ఇంటికి, వంశానికి కూడా మంచి పేరు తీసుకురా అని. అరే కోడల పిల్ల, అక్కడ నిలబడ్డ పిల్లెవరు? తను గంగా. అది గాడి దగ్గర తొక్కిసలాట జరిగింది కదా, అప్పుడు ఈ పిల్ల తండ్రి భర్త చనిపోయారు. అయ్యయ్యో. అప్పుడు సాగర్ వాళ్ళ నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చారు. మరి కాంతం తనని రానిచ్చిందా? ఏం కాంతం? సరే పోన్లే, వదిలే. రా, ఇలా రా నా దగ్గరికి. నీ పేరేంటన్నావు? గంగా.
వినిపించడం లేదు నాకు. గంగా అంటే ఇల్లంతా వితంతువుల ఆశ్రమం చేసేసావా కాంతం?